డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం. కొల్లిపర మండల పరిధిలో దీపావళి పండుగను పురస్కరించుకొని బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేసేవారు భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని కొల్లిపర ఎస్ఐ పి కోటేశ్వరరావు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన భద్రతా ప్రమాణాలు పాటించకపోయినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎస్ఐ కోటేశ్వరరావు. కొల్లిపర మండల ప్రజలకు గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాలు మరియు తెనాలి సబ్ డివిజన్ డిఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారము ప్రజలకు తెలియజేయింది ఏమనగా, కొల్లిపర మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి, ఎవరైనా కానీ దీపావళి పండుగ సందర్భంగా దీపావళి మందులు విక్రయించదలుచుకున్న వారు తగిన పర్మిషన్ తీసుకొని దీపావళి మందులు అమ్మాలి, లేదా నిల్వ ఉంచాలన్నా కానీ పోలీసు వారి పర్మిషన్ తీసుకొని నిల్వ ఉంచాలి. అలా పోలీసు వారి పర్మిషన్ లేకుండా నిల్వ ఉంచిన అమ్మకాలు జరిపిన పోలీసు వారి తరఫున చర్యలు తీసుకొని పడును. అదే బాణాసంచాలు నిల్వలు తడి లేకుండా చల్లని ప్రదేశంలో సరైన గాలి ప్రసరణ ఉండే విధంగా ఏర్పాటు చేయాలి. బాణాసంచా విక్రయ కేంద్రాలను జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు మరియు నివాస ప్రాంతాలకు దూరంగా ఉంచాలి. ప్రతి దుకాణం వద్ద స్మోకింగ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ బోర్డులు ఏర్పాటు చేయాలి. బాణాసంచా కేంద్రాల దగ్గరకు మైనర్లు లేదా పిల్లలను విక్రయ కార్యకలాపాలు నియమించడం పూర్తిగా నిషిద్ధం. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు 101 లేదా 112కి సమాచారం ఇవ్వాలని పోలీసు వారి తరఫున కోరుచున్నాం. ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.